వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తుండగా ఇప్పుడు అదే కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని పరిశీలించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పరిపాలనా వ్యవస్థలో తీవ్ర చర్చ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే కీలక నేతలకు నోటీసులు కూడా జారీ చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు పంపిన ఈడీ జనవరి 22న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. జనవరి 23న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో ఆయనను A4 నిందితుడిగా చేర్చింది. దాదాపు 70 రోజుల పాటు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి 2025 సెప్టెంబర్ 29న బెయిల్పై విడుదలయ్యారు. అయినప్పటికీ కేసు నుంచి పూర్తిగా బయటపడలేదని, ఇప్పుడు ఈడీ విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టమవుతోంది. ఈ లిక్కర్ స్కామ్ పై ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏమిటంటే, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సుమారు 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని అంటున్నారు. మద్యం వ్యాపారుల నుంచి భారీగా కమిషన్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టింది. సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 3 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. వాటిలో కొత్త మద్యం విధానం అమలుకు సంబంధించిన అంశాలు కీలకంగా ఉన్నాయి. 2019 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఒక సమావేశం జరిగినట్లు పోలీసు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మద్యం విక్రయ వ్యవస్థలో మార్పులు చేపట్టారని, ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానాన్ని ఉపయోగించుకొని వ్యవస్థీకృతంగా అక్రమాలు జరిగాయని సిట్ ఆరోపిస్తోంది. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన కమిషన్లను నేరుగా సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో కాకుండా ఆఫీస్ బాయ్స్ వంటి సాధారణ వ్యక్తుల ఖాతాల ద్వారా మళ్లించారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీల వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేసిందని, రాజకీయ నాయకులు, వ్యాపారులు, మధ్యవర్తులు కలిసి ఈ కుంభకోణాన్ని నడిపారని సిట్ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. అందులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కొంతకాలం రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో కేసు పరిధి మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ కోణం ఉందా లేదా అన్నది తెలుసుకోవడమే ఈడీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సిట్ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని 2025 సెప్టెంబర్లో ఈడీ PMLA కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన పలు చోట్ల గత ఏడాది సెప్టెంబర్లో సోదాలు నిర్వహించింది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, డాక్యుమెంట్లను పరిశీలించి కీలక సమాచారం సేకరించింది. అనంతరం రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిని కూడా ఆకర్షించినట్లు స్పష్టమవుతోంది. రాజకీయ ప్రభావాలు, ఆర్థిక అక్రమాలు, పాలసీ నిర్ణయాల చుట్టూ తిరిగే ఈ కేసు రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈడీ విచారణలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది తేలితే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.